పూర్వం ఒకసారి చనిపోయిన ఒక బ్రాహ్మణుని శవాన్ని దహన సంస్కారాలకు తీసుకుని వెడుతుండగా అతని భార్య బాధను భరించలేక పక్కనే ఉన్న తులసీదాస్ ఆశ్రమంలోకి వెళ్లి వారి పాదాలను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. తులసీదాస్ ఆమెను దీర్ఘసుమంగళీభవ అని దీవించగా ఆమె ఏడుస్తూ, ఇప్పుడే నా భర్త చనిపోయాడు, మీ ఆశీర్వాదం వ్యర్థమైపోయిందని అంటుంది. అప్పుడు తులసీదాస్, నా నోటి నుండి వచ్చింది ఎప్పుడూ అబద్ధం కాదని చనిపోయిన శవం దగ్గరికి వెళ్లి రామనామాన్ని జపించగా ఆ బ్రాహ్మణుడు బతుకుతాడు. అప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సభలో చనిపోయిన శవాన్ని ఉంచి నీ రామనామంతో దీనికి ప్రాణం పోయమని తులసీదాసుని అడుగుతాడు. తులసీదాసు, చావు పుట్టుకలు అనేవి నా చేతిలో కాదు, అంత రాములవారి నిర్ణయం అంటాడు. అయితే రామనామం అబద్ధమని తనని కారాగారంలో బంధిస్తాడు. తులసీదాస్ 40 రోజుల్లో 40 స్తోత్రాలతో హనుమాన్ చాలీసాను రచిస్తాడు. అక్కడికి హనుమంతుడు వచ్చి తులసీదాస్ను చెరసాల నుంచి రక్షిస్తాడు. అది తెలిసిన అక్బర్ రాములవారి గొప్పతనాన్ని తెలుసుకుని తనని క్షమించమని తులసీదాసు